వెండితెరపై హీరోల స్టెప్పులకు థియేటర్లో ఈలలు పడతాయి. క్లాప్స్ కొడతారు. కానీ ఆ స్టెప్పుల వెనుక ఉండే వందలాది డాన్సర్ల కష్టం, వారి కన్నీళ్లు ఎవరికి కనపడవు. ఇప్పుడు ఆ తెర వెనుక కళాకారుల జీవితాల్లో పెద్ద రాజకీయ కురుక్షేత్రమే నడుస్తోంది. తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల చుట్టూ ముసురుకున్న వివాదం టాలీవుడ్ లో సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. అసలు ఇక్కడ జరుగుతున్న యుద్ధం ఏంటి? సుమలతాదేవి నేతృత్వంలోని అసోసియేషన్ వాదనేంటి? అసలు ఈ వివాదం వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు? డాన్సర్ల చెమట చుక్కల సంపాదనకు ఎవరు గండి కొడుతున్నారు? అసలు జానీ మాస్టర్ చేస్తున్న పోరాటంలో ఉన్న న్యాయం ఎంత? ఈ పొలిటికల్ డ్రామా వెనుక ఉన్న కఠిన నిజాలపై స్పెషల్ స్టోరీ. ఇక ఈ ముద్రపోతున్న వివాదానికి తెరపడాలంటే పరిష్కారం ఒక్కటే. పత్రాలు మాట్లాడాలి, ఆధారాలు నిలబడాలి, గాల్లో దీపాలు లాంటి ఆరోపణలు కాదు. అసోసియేషన్ అసలు బైలాస్ పుస్తకాన్ని బయటపెట్టాలి. జనరల్ బాడీ తీర్మానాలను పునర్పరిశీలించాలి. అవసరమైతే స్వతంత్ర న్యాయ నిపుణులు, లేబర్ అధికారుల సమక్షంలో ఇరు వర్గాల పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఆ తర్వాతే పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి. ప్రజాస్వామ్యంలో సభ్యులు తీర్పే ఫైనల్. ఆ తీర్పును కాలరాసే అధికారం ఏ వ్యవస్థకు లేదు, ఉండకూడదు కూడా. చివరిగా ఒకటే ప్రశ్న: డాన్సర్ల హక్కుల కోసం, మధ్యవర్తుల రహిత వ్యవస్థ కోసం, అసోసియేషన్ స్వయం ప్రతిపత్తిని కాపాడడం కోసం జానీ మాస్టర్ చేస్తున్న ఈ ధర్మ పోరాటం తప్ప? ఆయన డిమాండ్లో అన్యాయం ఉందా? డాన్సర్ల చెమట చుక్కని ఎవరూ కమిషన్ గా మార్చకూడదని గొంతెత్తడం నేరమా? ఈ పోరాటం తప్పో ఒప్పో తేలాల్సింది ఏ కొద్ది మందో కాదు, శ్రమనే నమ్ముకున్న వేలాది మంది సామాన్య డాన్సర్లు. ఏది ఏమైనా హక్కుల కోసం సాగుతున్న ఈ పోరాటం టాలీవుడ్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోవటం ఖాయం.